చూస్తున్నాం టాలీవుడ్ కి పవన్ కళ్యాణ్ కి బిగ్ గ్యాప్ వచ్చిందనంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే నిజమని అనిపిస్తోంది. ఒక రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఆడుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఇక్కడ నుంచి టాలీవుడ్ ప్రముఖులతో నో డిస్కషన్, వ్యక్తిగత డిస్కషన్స్ లేవిక. టికెట్ల రేట్లు, థియేటర్ల ఆదాయం, సౌకర్యాలు ఈ విషయాలపైనే చర్చ ఉండబోతోంది. థియేటర్లో ఫుడ్, కూల్ డ్రింక్స్ అధిక ధరలపైన విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించినా కూడా టాలీవుడ్ తమని లెక్క చేయడం లేదు, తనని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రిని కలిసారా అంటూ కూడా క్వశ్చన్ చేశారంటే అర్థం చేసుకోండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టాలీవుడ్ పెద్దలు వెళ్తున్నారనేటువంటి నేపథ్యంలోనే వారికి కొంత సుర్ కంటించాలని, వారికి ఒక షాక్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం అటు ప్రొడ్యూసర్స్ తీరు సంచలనంగా మారింది. నాగవంశి కూడా సంచలన ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. unnecessary issues created at times when focus was needed elsewhere అని ఏం చెప్తున్నారంటే, అనవసరమైనటువంటి విషయాలపైన దృష్టి సారించేటువంటి సమయంలో చాలా వృధా అవుతోంది, దీనికంటే చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ పైన ఫోకస్ చేయండి అన్నట్టుగా చెప్పారు ఆయన. once that could have been easily avoided if common sense had taken the driver's seat. ఇక్కడ ఏమంటారంటే, కామన్ సెన్స్ కనుక ఉండి ఆలోచించి ఉంటే ఈ విషయం వాళ్ళకి అర్థమయ్యేది. అనవసరమైనటువంటి విషయాలపైన దృష్టి సారించి లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చుకుంటున్నారు, సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. మరి ఈ ట్వీట్ దేనికి సంకేతం చూడాలి? నాగవంశి ట్వీట్ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించే పెట్టారు అన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అన్నెసెసరీ ఇష్యూస్ క్రియేటెడ్ అట్ టైమ్స్ when focus was needed elsewhere have led to much bigger problems. పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి, వాటిపైన దృష్టి సారించకుండా అనవసరమైనటువంటి విషయాలపైన దృష్టి సారించి తలనొప్పులు తీసుకొచ్చుకుంటున్నారు. వన్స్ అది ఎవరికి అర్థమవుతుందనంటే, దాట్ కుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ అవాయిడెడ్ ఇఫ్ కామన్ సెన్స్ హ్యాడ్ టేకెన్ ద డ్రైవర్ సీట్. కొంత కామన్ సెన్స్తో ఆలోచించి ఉంటే, అంటే డ్రైవర్ సీట్ ఇన్ ద సెన్స్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ వ్యక్తి కనుక కొంత కామన్ సెన్స్ ఉండి ఉంటే ఇటువంటిది జరగపోయేది, ఈ రకంగా విచారణ ఆదేశించకపోయేవారు. సో ప్రస్తుతానికి నాగవంశీ ట్వీట్ కారణం ఇంకోటి ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగ్జిబిటర్లు, థియేటర్ లీజ్ తీసుకున్న వారు, థియేటర్ ఓనర్స్కి, ప్రొడ్యూసర్స్కి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి థియేటర్స్ని బంద్ చేయాలని ఒక ఆలోచన ప్రొడ్యూసర్స్ సంఘం తీసుకోవడంతో దాన్ని ఏకంగా పవన్ కళ్యాణ్ నా కోసమే ఈ రకంగా టార్గెట్ చేస్తారా, నా సినిమా రిలీజ్ కాబోతున్న సమయంలో ఈ రకంగా టార్గెట్ చేసి సినిమాల థియేటర్ని బంద్ చేయిస్తారా, ఇదేనా మీ జ్ఞానం అని చెప్పి ఆయన రిటర్న్ గిఫ్ట్ని స్వాగతిస్తున్నాను అని చెప్తూనే థియేటర్లు అసలు ఎందుకు మూతపడుతున్నాయి, థియేటర్లకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతోంది, థియేటర్లో ఎటువంటి సేల్స్ జరుగుతున్నాయి, ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి పార్కింగ్, ప్రతిదీ మొత్తం థియేటర్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా విచారించేందుకని సిద్ధమైపోయి ఏకంగా ఆ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా ట్వీట్లు, ఈ రకంగా హాట్ టాపిక్లు, టాలీవుడ్లో ఒక అలజడి, ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సో ఏంటి పవన్ కళ్యాణ్ మాటలు, ప్రొడ్యూసర్స్ ట్వీట్లు కాస్త ఆసక్తి రేపుతున్నాయి, ఆందోళన కలిగిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోతుందనేటువంటి కొన్ని సంకేతాలు కనబడుతున్నాయి. నాగవంశి ట్వీట్ ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడం అని అంటే టాలీవుడ్కి వ్యతిరేకంగా వెళ్తుందని భావించాలా? మనోజ్, నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవాలి. టాలీవుడ్ లో దాదాపుగా అందరూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ఆ లేఖ పైనే చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో థియేటర్ల మూసివేత వ్యవహారం అయితే మరుగున పడిపోయింది. ప్రస్తుతానికి అది లేదు అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా దాంట్లో చిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఈ పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12న విడుదల అవుతుంది అని తెలియక ముందు జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం అయితే కొంతమంది చర్చించుకొని తీసుకున్నారు అనేది ఒక వాదన అయితే లేదు. ఖచ్చితంగా ఈ సినిమాని దృష్టిలో పెట్టుకునే కొంతమంది పెద్దలు ఎవరైతే ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్లుగా 3 పాత్రలు పోషిస్తూ థియేటర్స్ ని లీజుకు తీసుకొని మోనోపలీగా ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆడిన ఒక కుట్ర అనుకోవచ్చు, లేదా ఒక గేమ్ అనుకోవచ్చు. అందులో భాగమే ఈ థియేటర్ల సమ్మె అనేది మరొక వాదనగా వినిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా టాలీవుడ్ ని ఉలిక్కిపడేలాగా చేశాయి.
ఖచ్చితంగా నిన్న టాలీవుడ్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ సారాంశాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా గౌరవించలేదు అనేది ప్రముఖంగా ఆయన ప్రస్తావించిన అంశం. ముఖ్యమంత్రిని కలవండి, అందరూ కలిసి వచ్చి అని తను స్వయంగా చెప్పినప్పటికీ కూడా అది జరగలేదు అనేది ఆయన మొదటి ప్రస్తావనగా పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆ లేఖలో పేర్కొనటం నిజంగా టాలీవుడ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇగ్నోర్ చేస్తుందా, కన్సిడర్ చేయటం లేదా, లెక్క చేయటం లేదా అనేది కూడా అక్కడ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటన అయితే నిజంగా టాలీవుడ్ లో ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలాగా చేసింది. ఇటు ప్రొడ్యూసర్ నాగవంశీ కావచ్చు, అలాగే బన్నీవాస్ కావచ్చు, నటికుమార్ కావచ్చు, ఇతర ఎవరైతే నిర్మాతలందరూ కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం చేసిన లేఖ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, వాళ్ళు పేర్కొన్న అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా టాలీవుడ్ లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేదు అనేదంటే ఇక్కడ స్పష్టమవుతోంది మనకు. రైట్ రచిత, అంటే నాగవంశీ కూడా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ట్వీట్ చేశారంటే నాగవంశీ ఉద్దేశం ఏంటి? అనవసరమైనటువంటి విషయాలపైన తలదూర్చి తలగొక్కుంటున్నారు. చర్చించాల్సిన అంశాలు, సమస్యలు తీర్చాల్సిన అంశాలు, చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. కానీ ఎవరికైతే మినిమం కామన్ సెన్స్ ఉంటుందో ఆ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇటువంటివి తలెత్తవు, ఇటువంటివి జరగవు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఆయన ప్రొడ్యూసర్స్లో కావాలని ఈ రకంగా ఎవరో ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఉద్దేశించి మాట్లాడారా? లేదు అనుకుంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్గా తన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టి ఏకంగా థియేటర్ల పైన విచారణకు ఆదేశించారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ట్వీట్ని ఎవరికి మనం ఆపాదించవచ్చు? ఖచ్చితంగా నాగవంశీ ట్వీట్ అయితే సినిమా పరిశ్రమకు సంబంధించి ఉద్దేశించి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసలు థియేటర్లో మూసివేత వ్యవహారం తెర మీదకి తీసుకువచ్చిందే తెలంగాణలో. ఇక్కడ టాలీవుడ్ లో కొంత అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది, ఒక మోనోపలీ సిస్టమ్ నడుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళని టార్గెట్ చేయాలి, భారీ సినిమాలు తీసే వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన అయితే ఇక్కడ టాలీవుడ్ లో వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ నాగవంశీ సితారా బ్యానర్ కావచ్చు, అలాగే మైత్రి మూవీ వీళ్ళని టార్గెట్ చేసే ఈ కుట్ర జరిగింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. కాబట్టి ఈ తరుణంలో మా నాగవంశీ చేసిన ట్వీట్ అయితే ఖచ్చితంగా నిర్మాతలను ఉద్దేశించి లేదా ఫిలిం ఛాంబర్ సంయుక్త సమావేశం ఏదైతే జరిగిందో దానికి ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో లేదా ఇప్పటి వరకు కూడా ఎవరైతే టాలీవుడ్ ని అక్కడ లీడ్ చేస్తున్నామని ఫీల్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి ఆ ట్వీట్ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంతే తప్పితే ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అయితే కాదు. రైట్ రవిచంద్ర, ఎస్ ఒకసారి మనతో పాటుగా పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తీరు, పవన్ కళ్యాణ్ విచారణ కారించినటువంటి ఆ విషయం పైన అటు సినీ అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మారారా? టాలీవుడ్కి పవన్ కళ్యాణ్కి పడడం లేదా? అసలు ఆయన సినిమా రాగానే ఇటు ప్రొడ్యూసర్స్ యూనిట్ ఎందుకు మొత్తం కూడా సినిమా థియేటర్ల బంద్కి పిలుపునిచ్చింది? అంటే కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్గానే జరుగుతోందా? ఓవరాల్ బ్రాడ్ వ్యూలో మనం దీన్ని చూడాలా? ఈ రకంగా అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి నాగవంశీ ట్వీట్ యాజ్ పర్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర చెప్తున్న ప్రకారంగా సినిమా పెద్దలను ఉద్దేశించే చెప్పారు ఆయన, కానీ పవన్ కళ్యాణ్ని కాదు అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో, ప్రొడ్యూసర్ సంఘం ఉందో వారు కొంత ఆలోచించి ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఆలోచించేయాల్సింది. మనం అనవసరంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నామా? ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వెళ్తున్నామా? ఆయన సినిమా వచ్చి రాగానే ఈ రకమైన ఉద్దేశంతో మనం చేస్తున్నామా? అందుకే మీరు అంతా కొంత కామన్ సెన్స్తో ఆలోచించాలి అని చెప్పేటువంటి ఒక మాటల్ని కేవలం ప్రొడ్యూసర్స్ ఉద్దేశించి మాట్లాడారన్న మాట మాత్రం తెలుస్తోంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ట్వీట్, పవన్ కళ్యాణ్ విచారణ రెండు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఈ విచారణ చెప్పడం ఎలా చూడాలి? అంటే ఆయన పర్సనల్గా తీసుకుంటారా? సినిమా ఇండస్ట్రీలో తనకు సంబంధించిన సినిమా విడుదలయ్యేసరికి థియేటర్లు అందుబాటులో ఉండకుండా ఈ ప్రొడ్యూసర్స్ అందరూ నిర్ణయం తీసుకోవడం వెనుక తనని పర్సనల్గా టార్గెట్ చేశారని చెప్పి ఆయన పర్సనల్గా తీసుకొని విచారిస్తున్నారా? పూర్తిగా ప్రభుత్వం ఉద్దేశం కూడా విచారణ చేసి థియేటర్ని ఆదుకోవాలని ఒక లక్ష్యం కొద్ది వెళ్తోందా? టికెట్ హాల్స్ ఉండవు, థియేటర్లన్నీ కూడా బంద్ ఉంటాయి అనే ఒక హరిహర వీరమల్లు సంబంధించిన వ్యవహారం మీద కొంత ఇష్యూస్ అయితే నడుస్తున్న పరిస్థితి.
నిన్న మంత్రి ఏపీ మంత్రి గందుల దుర్గేష్ దాని మీద కమిటీ వేశారు. కమిటీ వేసి ముగ్గురుతో త్రిసభ్య కమిటీని వేస్తున్నాము, అసలుకి దీని వెనకాల ఏమన్నా కుట్ర దాగుందా అనే కోణంలో చేశారు. ఆ తర్వాత అదే రోజు ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకొని మేము దీని మీద కొంత చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం, దీని మీద 31వ తారీఖున నెక్స్ట్ డెసిషన్ చెప్పబోతున్నాం అని చెప్పారు. ఆ తర్వాత అదే రోజు నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ నుంచి ఒక సీరియస్ లెటర్ అయితే వచ్చింది. అసలుకి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత చేస్తుంటే కనీసం మీరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారా లేదా, ఇక మీదట మీ మీద సీరియస్ గానే ఉండబోతున్నాం మేము, పార్టీ సినిమా హాల్కి సంబంధించి ధరలు కావచ్చు, సినిమా హాల్లో ఉంటున్న అమ్మకాలు చేస్తున్న వస్తువుల గురించి కావచ్చు, ఇతర అంశాలన్నిటి మీద కూడా కొంత చెక్ ఉండబోతుందని చెప్పారు. కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు టీవీ ఛానల్స్ లో చాలా పెద్ద స్థాయిలోనే మాట్లాడేశారు. కంప్లీట్ గా అసలు మాకు ఎంఆర్ఓలో ఉన్నారు, మాకు డిఆర్ఓలో ఉన్నారు, మాకు ఏం చేయాలో తెలుసు మేము అంటే ఒక దశలో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు, జనసేన ఎమ్మెల్యేలు పర్టికులర్ గా మాట్లాడిన తీరు ఎలా ఉందంటే, జనసేన తమ అధినేత సినిమా హరిహర సినిమాకి పూర్తిగా కూడా అడ్డుకునే ప్రయత్నం కొంత కుట్ర జరుగుతోంది, ఇది పూర్తిగా కూడా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకునే నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుందనే ఒక చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యవహారాల్లో దీని మీద మరి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కొంత అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇండస్ట్రీకి అర్థమవుతుంది. అంటే మీరు నా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీకు మీ హాల్లో పరిస్థితి ఏంటి, ట్యాక్సీలు ఏంటి, టికెట్లు ఏంటి, హాల్లో అమ్ముతున్న తినుబండరాలు ఛార్జీలు ఏంటి, వీటన్నిటి మీద కూడా నేను దృష్టి పెట్టబోతున్నాను. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత 4 రోజులు సంవత్సరం అవుతున్నా మీరు ఒక్కసారైనా వచ్చారా అని. ఇదే వ్యవహారం మీద గతంలో పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ మాట్లాడారు. ఇదే 2019లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషనే, తెలుగు పరిశ్రమ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని పలకరించడానికి రానప్పుడు లేదు, ఆ విషయంలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పలుసార్లు ఏం చెప్పారంటే, అసలు ఈ సినిమా పరిస్థితులకి తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేదు, అసలుకి మీరేంటి మా మీద ఒత్తిడి చేస్తారు, మా మీద ప్రయోగాలు చేస్తారు, మా మీద ఒత్తిడి చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు పవన్ కళ్యాణ్. మరి ఈ రోజు ఇదే పరిస్థితుల్లో మరి డిస్ట్రిబ్యూటర్లని బెదిరింపు దూరంలో రాసిన లేఖ పట్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చాలా రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి సందర్భాలు వస్తున్న నేపథ్యంలోనే కొంత సిచ్యువేషన్ దాడిగా మారే పరిస్థితి ఉంది. కృష్ణమోహన్, ఇక్కడ ఒకటే టాలీవుడ్ ని టార్గెట్ చేశారా పవన్ కళ్యాణ్? ఒకటి లేదు, ఆయన బ్రాడ్వేలో ఆలోచించి థియేటర్లు లాస్ అవుతున్నాయి, థియేటర్లను పట్టించుకోవడం రకంగా ఇప్పుడు థియేటర్లను బంద్ చేసినటువంటి ఈ ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకున్నారో ఆ థియేటర్లకు మేలు చేసే అంశమా? ఒకటి టార్గెట్ లేదా మేలు చేసే అంశం, ఏది భావించాలి మనం? అంటే ఇది 2 రకాలుగా ఇప్పుడు దాకా లేని ప్రేమ మరి థియేటర్లకు సంబంధించి ఇప్పుడే ఎందుకు పవన్ కళ్యాణ్కి ప్రేమ వచ్చింది, అది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలి. పవన్ కళ్యాణే కదా ట్వీట్ను వదిలింది, లేకపోతే ఒక లేఖను రాసింది, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణే చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పాలి. చాలా మంది అడుగుతున్నారు, మరి 10 ఇప్పుడు గతంలో ఒక రకంగా మాట్లాడావు కదా, మరి ఇప్పుడు నువ్వు నీ స్టాండర్డ్ మార్చుకున్నావు అంటే నీ సినిమా గురించి వచ్చేటప్పుడు నీ వ్యవహారం అంతా కూడా మారిపోయిందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణే కదా చెప్పాలి. మరి అది క్లారిటీ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్, మనం కాదు. పవన్ కళ్యాణ్ మీద నేను నా సినిమా కాదు, నేను బ్రాడ్ వైడ్ లో ఆలోచిస్తున్నాను, నా ఆలోచన వేరు, నేను తీసుకున్న నిర్ణయాలు చాలా సుదీర్ఘమైనవి, చాలా పెద్ద స్థాయిలో ఆలోచిస్తున్నా, నేను ఎవరినో టార్గెట్ చేసి లేదు, నా నిర్మాతకి అప్పటికే ఆ నిర్మాత దాదాపుగా నష్టాల్లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. 7 సంవత్సరాలు సినిమాని పెట్టిన ఈ హరిహర వీళ్ళు సినిమాకి దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది, చాలా నష్టాల్లో ఉన్నాడు. అటువంటి నష్టాల్లో ఉన్న సినిమా ఇప్పటికే నష్టపోయాడు అని చెప్పి ఆయన చాలా వరకు సినీ పరిశ్రమ అంతా కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న సినిమా, రేపు సినిమాకి టికెట్లు హాల్స్ ఉండవు అనే దగ్గర కదా పంచాయతీ స్టార్ట్ అయింది. దానికంటే ముందే కదా వీళ్ళు కొంత నిర్ణయానికి వచ్చి మేము మీటింగ్ పెట్టుకుంటున్నామని. అయితే ఏదేమైనా జరిగిన ఈ సినిమా హాల్స్ కి సంబంధించి రాబోయే నిర్ణయం ఇంకా తీసుకోవాలా, అది ఏ రోజు నుంచి బంద్ చేస్తాం అనే దాని మీద
31వ తారీఖు నుంచి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసిన లేఖ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లను ఉద్దేశిస్తూ చేసిన పరిశ్రమ పెద్దలకు కావచ్చు, మీరెవరు ఇంకా నా దగ్గరికి రావద్దు, మీరంతా వస్తే ప్రభుత్వంతోనే మాట్లాడాలి చెప్తే నా సొంతానికి నా దగ్గరికి రావద్దు అంటే కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగానే చాలా క్లియర్ గా ఉంది పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి. దీన్ని ఎలా చూడాలి అంటే టాలీవుడ్ కి ఇప్పుడు ప్రెసెంట్ అయిన బిగ్ షాక్ ఇచ్చారంటే కనబడుతుంది. మీరు అంటున్నట్టుగా ఇన్ని రోజులుగా అనేటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది ఆయన చెప్పాలి, ఆయన ఆన్సర్ చేయాలి. సో టార్గెట్ గా మాత్రం ప్రొడ్యూసర్స్ ని టార్గెట్ చేశారు. నా సినిమాకే థియేటర్లు ఇవ్వరా అన్న చందంగా ఆయన కొంత వాళ్ళని ఆడుకునే క్రమంలో ఇటువంటి యాక్షన్ తీసుకుంటున్నారనే భావన అటు ప్రొడ్యూసర్లో కూడా ఉంది. అది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ నిర్ణయం పైన టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఏం డిసిషన్ తీసుకోవచ్చు? అంటే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరు ట్వీట్స్ చేస్తున్నారు. బేసిక్ గా చిన్నదాన్ని పెద్ద ఇష్యూగా చేసే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వ్యవహారంలో నాగవంశీ లాంటి వ్యక్తులు కూడా ట్వీట్ చేశారు నిన్న ఈ పవన్ కళ్యాణ్ జరిగిన సందర్భంలో. తర్వాత కొంత అనుకూలంగా మాట్లాడారు, కొంత పరిశ్రమ ఆచి పోయితే బాగుండేదని మాట్లాడారు, కొంతమంది నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా దీంట్లో వ్యవహారంలో కూడా పరిశ్రమ రెండుగా విడిపోయిందేమో అనే ఒక స్పష్టమైన అంశం కనపడుతోంది. కానీ అది పెద్ద రక్త అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఏ రోజు ఈ వ్యవహారం మీద పోయే కొద్దీ ఎలా ఉండబోతుంది. అయితే ఇప్పటికే ఆ పరిశ్రమ కొంత ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో తెలుగు పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో బేసిక్ గా తెలంగాణ కంటే కూడా షేర్ ఎక్కువగా ఉన్న ఏపీలోనే ఎక్కువ వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అందుకోసమనే పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని చాలా గట్టిగా వార్నింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా దాని టికెట్లు పెంచాలన్నా ఇంకోటి పెంచాలన్నా ప్రభుత్వాలు జీవోలు ఇస్తుంటాయి. గతంలో కూడా చాలా జీవోలు ఇచ్చారు, ఇప్పుడు చాలా సినిమాలకి జీవోలు ఇచ్చారు. మొదటి 2 రోజులు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకున్న పరిస్థితి ఉంది. డబ్బులు ఇష్టారాజ్యంగా ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు హాలల్లో నడుపుతున్న కొన్ని హాలల్లో అక్కడ తినుబండారాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటి మీద నియంత్రణ లేదు. ఎక్కడ ఇప్పటి వరకు కూడా పట్టించుకోరా పాపాన పోలేదు. ఇంకొక క్వశ్చన్ కూడా, ఆయన నిజంగా విచారణ చేస్తున్నారు, విచారణ తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? నిజంగా మేమంతా లాస్ అవుతున్నామనో లేకపోతే మేమంతా ఇబ్బందులు పడుతున్నామనో, లేదు కాదుకూడదు అనుకుని కనుక ఆయనకు అక్కడ తినుబండారాల విషయంలో కానివ్వండి, పార్కింగ్ విషయంలో అక్రమంగా వసూలు చేస్తున్నారని తేలితే ఏం చేయవచ్చు? విచారణ తదనంతరం ఎటువంటి యాక్షన్ ఉండొచ్చు? అంటే బేసిక్ గా ఇప్పుడు తను ఒక సినిమా యాక్టర్, తనకి ఒక సినిమా పరిశ్రమ గురించి నష్టం కష్టం అన్ని తెలిసిన వ్యక్తిగా, అందులో ఇప్పుడు ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద కొంత ఆశ చూసి మాట్లాడుంటే బాగుండేది. సో వెంటనే ఆయన స్పందించిన లేఖ చాలా దుమారం లేపింది పరిశ్రమను కావచ్చు. గతంలో జగన్ పరిశ్రమ వాళ్ళందరినీ కూడా ఏడిపించారు. మా అన్నని చిరంజీవిని ఆయన చేత దండం పెట్టించుకున్నారు అది మాట్లాడిన పవన్ కళ్యాణ్ అప్పుడు దీని మీద తలసిరి. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్స్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సత్కారం చేశారు, ఏ విధంగా తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనకి భోజనం పెట్టి సాల్వాలేసి ఇవన్నీ ఏ విధంగా మాట్లాడారు, అప్పుడు చిరంజీవి ఎందుకు ఆయన జగన్ గురించి మాట్లాడిన ప్రస్తావన, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తరమే ఇవి తీసుకుని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఒక చాలా సభల్లో ఒకటే చెప్పారు, అసలుకి మా సినీ పరిశ్రమకి నువ్వెవరాయా చెప్పడానికి, నీదేందా హక్కు, మా రేట్లు మేము పెంచుకుంటాం మా ఎన్ని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరి అదే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు బెదిరిస్తున్నాడు అని అడుగుతున్న మీరు అంటున్న పాయింట్ టాలీవుడ్ లో కూడా రేజ్ అయి ఉంటుంది. మీరు అంటున్నట్టుగా మీరెవరయ్యా మాకు చెప్పడానికి అనే రకంగా జగన్ వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన కూడా అదే రకంగా జగన్ బాటలోనే వెళ్తున్నట్టు కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు ఇదే ఆలోచన మీరు అంటున్నటువంటి ఈ క్వశ్చనే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన క్వశ్చన్సే టాలీవుడ్ ప్రొడ్యూసర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు మరి చూడాలి పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా అంత దూరం తీగ తెగేంత వరకు లాగరు, ఎక్కడో ఒక దగ్గర కొంత ముడి వేసే పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా 2-3 రోజులలో ఈ ఆహారం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఇదేమైనా కూడా పవన్ కళ్యాణ్ వర్సెస్ టాలీవుడ్ గా ఒక బిగ్ వార్ నడుస్తున్నట్టు అర్థమవుతోంది. ఆయనకు సంబంధించిన సినిమా హరిహర వీరమల్లు త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇటు ప్రొడ్యూసర్స్ యూనిట్ అంతా కలిసి వాళ్ళేదో డీప్ నాలెడ్జ్లో అంటే సినిమా థియేటర్ లాస్ అవుతున్నాయనో, సినిమా థియేటర్లో ఇబ్బందులు ఉన్నాయనో రకరకాల కారణాల చేత వారంతా కూడా దాన్ని సినిమా థియేటర్లని క్లోజ్ చేయాలన్న ఆలోచనలో చిన్న చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాటి అలాంటి సిచ్యువేషన్లో
క్లోజ్ చేయాలని ఆలోచన, బంద్ చేయాలని ఆలోచన ఉన్న నేపథ్యంలో నా సినిమాకే థియేటర్లు ఇవ్వరా అని ఒక రకంగా పవన్ కళ్యాణ్ భావించి ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఇందాక మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా లేకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తిగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి టికెట్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటే నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి, సినిమాలో ఎలా టికెట్ నిర్ణయించాలి ఏంటనేది మేము డిసిషన్ తీసుకుంటాం కదా అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే స్థాయికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ లాగానే వ్యవహరిస్తున్నారన్న మాట బహుశా ప్రొడ్యూసర్లో కూడా మొదలై ఉంటుంది. మరి వారు దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు, వారంతా ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ తీరుని మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయం